నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టైమ్ స్టడీ. మెథడ్స్ ఆఫ్ టైమ్ స్టడీ. టైం స్టడీ చేయడానికి మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి నాన్న. సో మనకి వర్క్ మెజర్మెంట్ మన మెథడ్ స్టడీ చేయడానికి అలాగైతే మనకి ప్రొసీడ్స్ లైక్ ఫ్లో డయాగ్రామ్స్ ఫోటోగ్రాఫ్స్ ఫిల్మ్ అనాలిసిస్ మైక్రో మోషన్ అనాలిసిస్నే ఫిల్మ్ అనాలిసిస్ కూడా అనుకుంటారు. సో అవన్నీ ఎలాగైతే ఉన్నాయో సో మనకి ఇది కూడా వర్క్ మెజర్మెంట్ కూడా చేయడానికి అదే టైం స్టడీ చేయడానికి కూడా మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్టాప్ వాచ్ అంటారు, స్టాప్ వాచ్ మెథడ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎంటిఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ శాంప్లింగ్. రిమైనింగ్ ఇంకో 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ కోసం నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఓకేనా. సో మనకి మేజర్గాను స్టాప్ వాచ్ మెథడ్, పిఎంటిఎస్, వర్క్ శాంప్లింగ్. సో ఈ 3 మెథడ్స్ కోసం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఇందులోని టైం స్టడీ ఎక్విప్మెంట్ మనకి కొంచెం ఇంపార్టెంట్ ఈ స్టాప్ వాచ్ చేసే ముందు. సో టైం స్టడీ ఎక్విప్మెంట్ చూద్దాం ఫస్ట్. సో ఈ టైం స్టడీ ఎక్విప్మెంట్లోనికి ఏమేమి వస్తాయంటే మనకి స్టాప్ వాచ్ మెథడ్ చేసామంటే మనకి స్టాప్ వాచ్ ఉండాలి, అలాగే ఆ పెట్టుకోవడానికి ప్యాడ్ ఉంటుందన్నమాట. సో ఆ ప్యాడ్ ఒకటి ఉండాలి. దాన్ని ఏమంటారంటే టైం స్టడీ బోర్డ్ అంటారు, టైం స్టడీ బోర్డ్ అంటారు. అలాగే ఆ టైంని రికార్డ్ చేయడానికి మనకి ఒక పేపర్ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే టైం స్టడీ బోర్డు ఒకటి, టైం స్టడీ ఫామ్ ఒకటి. ఓకేనా. ఫస్ట్ స్టాప్ వాచ్, అలాగే టైం స్టడీ బోర్డు, అలాగే టైం స్టడీ ఫామ్. ఈ 3 కూడాను మనం స్టాప్ వాచ్ మెథడ్లో యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు స్టాప్ వాచ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. మీరు జనరల్గా అయితే మాత్రం స్టాప్ వాచ్ మెథడ్లోని ఆ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకేనా. స్టాప్ వాచ్ డయాగ్రామ్ డ్రా చేయాలి. లేదనుకుంటే ఖచ్చితంగా డ్రా చేస్తే కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాప్ వాచ్ మెథడ్. ఇందులోని మళ్ళీ మనకి ఈ మెథడ్లోనే ఇంకా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అది కూడా డిస్కస్ చేద్దాం. ఇందులోకి వచ్చేటప్పటికి ఫస్టే ఒక స్టాప్ వాచ్ ఉంటుంది నాన్న. ఇందులో మొత్తం ఇది 100 డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ మేజర్ దగ్గర అంటే పెద్దది. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక చిన్నది క్లాక్ ఉంటుంది. సో ఆ వాచ్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ 30 డివిజన్స్ ఉంటాయి. ఓకేనా. ఇందులో పెద్ద హ్యాండ్ ఉంటుంది, లార్జ్ హ్యాండ్. ఇందులో వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి 100 పార్ట్స్ కింద డివిజన్ అయి ఉంటుంది. ఇది 30 పార్ట్స్ కింద డివిజన్ అయి ఉంటుంది అనమాట. ఇది సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక స్లైడ్ ఉంటుంది ఇలాగా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది జనరల్గా నేను డ్రా చేశాను. మీరు నీట్గా డ్రా చేసుకోండి. స్టాప్ వాచ్ మెథడ్లో ఏంటంటే చూడండి, ఈ లార్జ్ హ్యాండ్ ఉంది కదా, ఈ లార్జ్ హ్యాండ్. సో ఈ లార్జ్ హ్యాండ్ ఉన్న ఏరియాలోని మొత్తం 100 డివిజన్స్ ఉంటాయి నాన్న. సో ఈ 100 డివిజన్స్ని మనం 1 మినిట్ కింద ఈ 100 డివిజన్స్ని మనం 1 మినిట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే కరెక్ట్గా 1 మినిట్ అయ్యేటప్పటికి ఒక రౌండ్ వేసిస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఒక డివిజన్కి మనకి ఎంత టైం పడుతుందంటే 0.01 మినిట్. ఓకేనా. సింపుల్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇందులో 100 డివిజన్స్ ఉంటాయి. ఈ లార్జ్ హ్యాండ్ మొత్తం 100 కంప్లీట్ అయితే 1 మినిట్ తిరిగినట్టు. 1 మినిట్ తిరగడానికి 100 డివిజన్స్కి 1 మినిట్ పడుతుంది తిరిగేటప్పటికి. సో 1 డివిజన్ తిరగడానికి ఎంత పడుతుంది అంటే 0.01 మినిట్ అనేది టైం అనేది పడుతుంది. ఓకేనా. క్లియర్. ఈ లార్జ్ హ్యాండ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కోసం తెలుసుకుందాం. సో ఈ షార్ట్ హ్యాండ్లో ఏమవుతుందంటే చూడండి, ఇందులో మొత్తం 30 డివిజన్స్ ఉంటాయి. 30 డివిజన్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 30 డివిజన్స్ కంప్లీట్గా ఒక రౌండ్ అనమాట. అంటే 30 మినిట్స్ చెప్తాను. ఓకేనా. 1 డివిజన్ ఎంత అవుతుంది? 1 డివిజన్ ఈక్వల్ టు 1 మినిట్. అంటే ఇందులో చూసారా, ఈ ఒక్క డివిజన్ క్రాస్ అవ్వడానికి దానికి ఈ లార్జ్ హ్యాండ్ కంప్లీట్గా ఒకసారి తిరిగితే ఈ షార్ట్ హ్యాండ్ ఒక్క డివిజన్ మూవ్ అవుతుంది అనమాట. సో అది అక్కడ
మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాప్ వాచ్లోని మనకి మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి నాన్న. సో ఆ 3 మెథడ్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మనం ఏం చేస్తామంటే సింపుల్గాను ఆ మెథడ్స్లో చేసేటప్పుడు చెప్తానండి. ఓకే, ఇందులోని ఇది నాబ్ అనమాట. ఓకేనా, ఇది నాబు, ఇది వచ్చేసి స్లైడ్ అంటారు. ఓకేనా, ఇది నాబు, ఇది వచ్చేసి స్లైడ్ అంటారు దీన్ని. అంటే ఇలా ముందుకి వెనక్కి, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నమాట ఇలాగా. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ నాబు ఇలా పైకి కిందకి మూవ్ అవుతుంది. ఇది అయితే నెక్స్ట్ ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. ఓకేనా, నాన్ ఫ్లై బ్యాక్ మెథడ్. నాన్ ఫ్లై బ్యాక్ మెథడ్ నాన్ ఫ్లైబ్యాక్ మెథడ్. ఈ నాన్ ఫ్లైబ్యాక్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఓన్లీ నాబ్ని యూస్ చేసి మాత్రమే మనకి రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సపోజ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగాను మనకేంటి మొత్తం 3 మెథడ్స్ అవసరమయ్యి, స్టెప్ టర్నింగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఫోర్జింగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ ఒకటి. ఓకేనా, ఇవి నా ఇండస్ట్రీలో ఉన్న మెథడ్స్ అనమాట, ఆపరేషన్స్. సో నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నానంటే స్టెప్ టర్నింగ్ చేద్దాం అనుకున్నాను. సో దీని తర్వాత ఏంటి, ఫోర్జింగ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ చేయాలి. ఇది ఆర్డర్. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టెప్ టర్నింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో రికార్డ్ చేద్దామని వెళ్ళాను అనమాట. సో ఈ స్టాప్ వాచ్ తీసుకొని వెళ్ళాను. సో ఒకసారి క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేయగానే దీన్ని ఇలా కిందకి ప్రెస్ చేయగానే ఏదైతే లార్జ్ హ్యాండ్ ఉందో అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఈ స్టెప్ టర్నింగ్ అనేది అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత ఈ స్టెప్ టర్నింగ్ అనేది అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్కడికి వచ్చి ఉంటుంది, ఈ స్టార్ట్ క్లాక్ చూడండి. ఈ చిన్న హ్యాండ్ అనేది మొత్తం అన్ని 30 డివిజన్స్. నాకు ఎంత పట్టింది, 10 మినిట్స్ పట్టింది. సో 10 మినిట్స్ అంటే 10 డివిజన్స్ దాటిపోయింది అనమాట. ఓకేనా, అర్థమైందా? చూడండి ఇంకోసారి చెప్తాను. ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేశాను, స్టార్ట్ అయ్యింది. నాకు స్టెప్ టర్నింగ్ ఏమో 10 మినిట్స్ తర్వాత అయిపోయింది. అప్పుడు నేను ఆపేయాలి. సో ఇప్పుడు ఇంకోసారి నాక్ చేస్తాను. సో అది ఆగిపోతుంది. ఓకేనా, ఆగిపోయిన తర్వాత ఎంత రికార్డ్ చేసి చూపిస్తుంది అంటే ఎంత చూపిస్తుంది అంటే అది ఓకే ఈ 30 డివిజన్స్ కదా, 30 డివిజన్స్లో 10 మినిట్స్. ఓకేనా, ఇది 10 మినిట్స్, ఇంక రిమైనింగ్ 20 మినిట్స్ ఉంది క్లాక్ వాడడానికి. సో మళ్ళీ నేను ఇంకోసారి ప్రెస్ చేస్తాను. ఎందుకు, ఫాలోడ్ బై ఫోర్జింగ్ కాబట్టి. సో ఇంకోసారి ప్రెస్ చేశాను. ఇంకోసారి ప్రెస్ చేసిన వెంటనే అది మళ్ళీ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ సారీ ఓకే, ఇది మరి ఆపకూడదు అనమాట. ఓకేనా, ఎందుకంటే 2 టైమ్స్ ఎట్ ఏ టైము మనం ఒకసారి ఏమో ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ అయితే స్టాప్ అవుతుంది, ఇంకోసారి మళ్ళీ ప్రెస్ చేసామనుకోండి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి స్టార్ట్ అవుతుంది. సో 2 టైమ్స్ కాదు, ఒకసారి ప్రెస్ చేస్తాము, అది కంటిన్యూస్గా స్టార్ట్ అయ్యి రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత నువ్వు 10 మినిట్స్ అనుకున్నావు కాబట్టి నువ్వు ఏదైతే నీకు టైం స్టడీ ఫామ్ ఉన్నదో ఆ స్టడీ ఫామ్లో 10 మినిట్స్ నువ్వు నోట్ చేసుకోవాల్సిందే. ఇందులోనే ఇది మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్జింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో 10 మినిట్స్ పట్టింది అనుకోండి, అప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది, 20 మినిట్స్ దగ్గరికి వస్తుంది. ఆ లోపల స్మాల్ హ్యాండ్ అనేది, ఈ లార్జ్ హ్యాండ్ అనేది అప్పటికే దగ్గర 200 రెవల్యూషన్స్ చేసేస్తుంది అన్నమాట. సో అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మన టైం స్టడీ ఫామ్లోని రికార్డ్ చేసేస్తాం. దాంతోపాటుగా నెక్స్ట్ వన్ వచ్చేసి థ్రెడ్డింగ్ కదా. సో ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ 20 నుంచి ఆ స్మాల్ హ్యాండ్ 30కి వచ్చేంత వరకు మనం ఒక 10 మినిట్స్ పట్టింది అనుకుంటే ఈ 20 మినిట్స్ నుంచి ఆ 30 మినిట్స్ వరకు వచ్చేటప్పటికి అది 10 మినిట్స్ పడుతుంది. నెక్స్ట్ ఇది కూడా మన టైం స్టడీ ఫామ్లో నోట్ చేసుకుంటాం. సో ఈ మెథడ్ని ఏమంటారంటే నాన్ ఫ్లైబ్యాక్ మెథడ్ ఆర్ కంటిన్యూస్ మెథడ్. చూసారా, మనం రికార్డ్ చేసిందంతా కూడా కంటిన్యూస్గాను మనకి ముందుకు వెళ్తూనే ఉంది. స్టార్ట్లో చెప్తా చూడండి, ఇది ఏం లేదు. ఇది ఫస్ట్ది ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సింది, దీంట్లో మొత్తం బయట సైడ్ ఏమో 100 డివిజన్స్ ఉంటాయి. 100 డివిజన్స్ కలిపి 1 మినిట్. అలాగే వన్ డివిజన్ కావాలంటే మనకి 0.01 మినిట్ అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోని లోపల దాంట్లోని 30 డివిజన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి మొత్తం 30 మినిట్స్, ఒక్కొక్క డివిజన్ వచ్చేసి 1 మినిట్. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఫస్ట్ మెథడ్ వచ్చి నాన్ ఫ్లైబ్యాక్ మెథడ్ అంటారు, ఆర్ కంటిన్యూస్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఇందులో ఏం జరుగుతుందంటే మనం ఒక ఆర్డర్ డివిజన్ ఆఫ్ వర్క్ చేస్తాం కదా వర్క్ మెజర్మెంట్లోని. సో ఆ డివిజన్ ఆఫ్ వర్క్ చేసిన తర్వాత ఎంతైతే మనకు టైం పడుతుందో అది రికార్డ్ చేయడం కోసం మనం ఈ టైం స్టడీ మెథడ్ స్టాప్ వాచ్ మెథడ్ అనేది యూస్ చేస్తే అందులో ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఒకసారి ప్రెస్ చేస్తాం, ఈ నాబ్ని ఒకసారి ప్రెస్ చేస్తాం, స్టార్ట్ అయిపోతుంది ఇది.
సో స్టార్ట్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్లో నాకు అయిపోయింది. అది టైం స్టడీ ఫామ్లో ఫిల్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకో 10 మినిట్స్ పట్టింది. ఇది 10 దగ్గర ఆగిపోతే మళ్ళీ 10 దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఆగదు, కంటిన్యూస్గా కదులుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ 10 మినిట్స్లో నాకు ఫోర్జింగ్ అయిపోయింది. ఆ నెక్స్ట్ 10 మినిట్స్లో నాకు థ్రెడింగ్ అయిపోయింది. సో ఇలాగ మనకి కంటిన్యూస్గా అవుతుంది కాబట్టి టైం అనేది రికార్డ్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం ఏమంటాం కంటిన్యూస్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లైబ్యాక్ మెథడ్. ఇందులోనే ఏం చేస్తాడంటే ఈ నాబ్ని ప్రెస్ చేస్తాడు. ఓకేనా, నాబ్ని ప్రెస్ చేస్తాడు. ఈ నాబ్ని ప్రెస్ చేస్తాడు అంటే మొక్కలుగాను ఫస్ట్ టైం నాబ్ని ప్రెస్ చేస్తాడు. ఇది రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రికార్డ్ అవ్వడం స్టార్ట్ అయిందే మనకి స్టెప్ టర్నింగ్ 10 మినిట్స్ పట్టింది. మళ్ళీ నాబ్ని స్టాప్ చేస్తాడు. ఓకేనా, ఇంకోసారి ప్రెస్ చేస్తాడు, అది స్టాప్ అయిపోద్ది. అది స్టాప్ అయిపోయిన తర్వాత మనకి ఎంత టైం పడుతుందో అక్కడ చూపిస్తుంది. అది తీసుకెళ్ళి టైం స్టడీ ఫామ్లోని రికార్డ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ ఫోర్జింగ్ మళ్ళీ 10 మినిట్స్. సో మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తాడు, మళ్ళీ ఫస్ట్ నుండే స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 10 మినిట్స్. సో మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ అది స్టాప్ చేస్తాడు. స్టాప్ చేసి మళ్ళీ టైం స్టడీ ఫామ్లోని నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తాడు, మళ్ళీ ప్రెస్ చేసి థ్రెడ్డింగ్. సో ఇంకో 10 మినిట్స్ పడుతుంది. సో ఆ 10 మినిట్స్ని కూడా మళ్ళీ టైం స్టడీ ఫామ్లోని రికార్డ్ చేసుకుంటాడు అనమాట. సో దీనివల్ల ఆ కంటిన్యూస్ మెథడ్లో అనుకోండి, అంటే నాన్ ఫ్లైబ్యాక్ మెథడ్లో అనుకోండి, ఏదైతే మనకి టైం అనేది రికార్డ్ చేస్తున్నామో ఆ రికార్డ్ చేసే టైం అనేది మనకి కంటిన్యూస్గా అందులో మధ్యలో నువ్వు ఏ పని చేసినా సరే అది అలా క్లాక్ రొటేట్ అవుతూనే ఉంటుంది. సో అక్కడ మనకి వేస్టేజ్ ఆఫ్ టైం అనేది, అంటే నోట్ చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటే మాత్రం వేస్టేజ్ ఆఫ్ టైం అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లైబ్యాక్ మెథడ్లోని ఆ వేస్టేజ్ ఆఫ్ టైంని రెడ్యూస్ అవుతుంది అన్నమాట. అంటే ప్రతి దానికి ఇండివిజువల్గా టైం తీసుకోవడం వల్ల, ఈ టైం తీసుకోవడం వల్ల అక్కడ వేస్టేజ్ తగ్గినా సరే ఇక్కడ ఎవరైతే ఆపరేటరు ఎవరైతే టైం స్టడీ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ టైంని వేస్ట్ చేస్తారు అన్నమాట ప్రతి దానికి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అక్యుములేటెడ్ మెథడ్. ఈ మెథడ్కి వచ్చేటప్పటికి ఇక్కడైతే 2 స్టాప్ వాచ్లు ఉంటాయి. ఓకేనా. ఇది ఒక టైం స్టడీ బోర్డు అనుకుంటే ఈ బోర్డుకి ఇటో స్టాప్ వాచ్ ఉంటుంది, ఇటో స్టాప్ వాచ్ ఉంటుంది, మధ్యలో టైం స్టడీ ఫామ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే నీకు ఒక స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. సో ఇటు పక్క ఉంటుంది కదా స్టాప్ వాచ్, దాన్ని ప్రెస్ చేస్తాడు. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత అది మనకి ఆటోమేటిక్గాను 10 మినిట్స్ అయిపోయిన తర్వాత సెకండ్ అది ఆగిపోతుంది. నెక్స్ట్ యువతల పక్క ఇంకో స్టాప్ వాచ్ ఉంది కదా నాన్న, అది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇది ఆటోమేటిక్ ఇది ఆగిపోగానే ఇది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఆగిపోయింది కదా, సో దీని టైం ఎంతో ఆడు కామ్గా నీట్గాను రికార్డ్ చేసుకుంటాడు. ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇది స్టార్ట్ అయింది, ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది, మళ్ళీ ఫోర్జింగ్ కోసం అనమాట ఇది. సో ఇది ఫోర్జింగ్ అయిపోయింది, స్టాప్ అయిపోద్ది, మళ్ళీ థ్రెడ్డింగ్ కోసం యువతల పక్కన స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అనమాట. అంటే అంత వర్క్ ప్రెజర్ ఉండదు. ఎవరైతే వర్క్ మెజర్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి అంత వర్క్ ప్రెజర్ ఉండదు. సో మెల్లిగాను అంటే ఎంతైనా సరే ఎంత టైం పట్టినా సరే అది డిలీట్ అయిపోయినంత వరకు, అంటే ఇది స్టాప్ అయిపోయినంత వరకు ఇది స్టార్ట్ అవ్వదు కాబట్టి సో అది ఇది 10 మినిట్స్ పట్టిందంటే ఒక 10 మినిట్స్ వరకు కూడా అది ఖాళీగానే ఉంటుంది. సో అందులో రికార్డ్ అయిన టైం ఎటు పోదు. సో మన 10 మినిట్స్లోని ఏ టైంలోనైనా మరి టైం స్టడీ ఫామ్లోని రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను ఫ్లైబ్యాక్ మెథడ్లోని ఏం చెప్పానంటే మనకి నాబ్ యూస్ చేయరమ్మా, ఇక్కడ స్లైడ్ అని చెప్పాను కదా, ఆ స్లైడ్ యూస్ చేసి మనకి స్టార్ట్ చేస్తారనమాట. నాబ్తో పాటుగా దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా.